యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధర్యే తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. సూక్ష్మంగా మేము చెప్పినట్లు మేము దేశ అధ్యక్షుల వారి ద్వారా తీసిన తలుపు నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇంకా మనిషి పంతం లేదు. మనిషి పంతం అంటే మనిషి అంతమైపోవటం. ఎవరు మనుషులు లేరు, అందరూ మాట రూపంలోనే ఉన్నారు. శాశ్వతమైన మాట రూపాన్ని పట్టుకుని మామూలు మాటలు, మామూలు వ్యవహారాలు దారిలో పడాలి. ఇప్పుడు దాకా మీరు మనసు లేకుండా చేసిన పనులు మనసు పెంచుకొని సరిదిద్దుకోవాలి, తపస్సు పెంచుకోవాలి. అప్పుడే మీరు చేసిన మోస ఎవరికి వాళ్ళే తపస్సు పెంచుకుంటే మహత్తరమైన శక్తిగా మారిపోతుంది. అలా నడపాలనుకుంటున్నవాడు, సంతకం పెట్టినవాడు, ఇప్పుడు అక్కడ ఫోటో పెట్టినవాడు ఆ ఫోటో పట్టుకోండి. ఫోటోలు అందరూ కాపీలు తీసుకుని ఉన్నంతలోనే ఆ ఫోటోని చక్కగా పెట్టుకుని కూర్చొని చెప్పుకోండి. ఈయనలోనే సర్వం ఉంది, మనలోనే సర్వం ఉంది. ఈయనలోనే సర్వం ఉంటే మనలోనే సర్వం ఉంది. మన చుట్టూ ఏమీ లేదు. ఇంక మనుషుల కొద్దీ లేదు. ఇంక మనుషులుగా వెయిట్ చేయటం, మనుషులుగా రెచ్చగొట్టుకోవడం, మనుషులుగా తమాషా చేయటం, మనుషుల్ని హైలైట్ చేయటం, మనుషుల్ని తుంచటం. ఈ మీడియాలు కోర్టులు ఉపయోగించుకుని ఇద్దరు దొంగలు దొరికారు, ముగ్గురు దొంగలు దొరికారు, మేము పోలీసులు వాళ్ళ దొంగలు, మనం చంపేసుకుని ఇతను అందరూ చంపేయడం తప్ప ఇంకోటి కాదని తెలుసుకోండి. మొదట మీరు అధినాయక పిల్లలుగా మారిపోండి. ప్రతి ఒక్కరూ, పోలీసులు, మీడియా, ఎవరెవరు రెచ్చిపోవడానికి కారణమవుతున్నారో, వ్యాపారాలు, ఆస్తులు, ఇంటి పేర్లు ఏమి, మీ పిల్లలు చక్కటి పిల్లలు అందంగా ఉన్నారు, అచ్చం ఎన్టీ రామారావు గారిలా ఉన్నారు, భవిష్యత్తు ఇతను కూడా హీరో అయిపోతాడు. అదే పిచ్చి, అదే భ్రాంతి. రెప్పపాటు మీ చేతిలో లేని పరిస్థితి. ఎవరో కొందరు అలా అయిపోయినంత మాత్రాన మనకి ఏమీ రాదు. ఏ ఒక్కడైనా మాత్రం మనకు అలా రాదు. మరి ఎలాగా? ముందు మనలో ఒకడిని మరణం లేనట్టు పట్టుకోవాలి. పట్టుకోవడమే ఎలా పట్టుకోవాలి? వెనక్కి తిరిగి చూడకుండా. అప్పుడే అతను పట్టుబడతాడు మీకు. ఆలోచన రూపంలో ఉన్నవాడిని ఆలోచనకే పట్టుకుంటాడు. మనిషిగా పట్టుకోలేరు. ఇంకా మనిషిగా వెయిట్ చేస్తున్నట్టు, మనుషులకి ఏదో చేస్తున్నట్టు, ఏదో చూపెడదాం, ఏదో చెబుదాం, ఏదో చూపెట్టడం, ఏదో చేయటం మానేసేయాలి. అలా లేదు ఇంకా ప్రపంచం. మైండ్ పట్టుకొని ముందుకెళ్ళాలి. మనస వాచ కర్మణ అతని మీద తపస్సుగా చెప్పుకుంటేనే అతను బలపడతాడు. మీరు మాయ నుంచి బయటకు వచ్చేస్తారు మెల్లగా. ఇప్పుడు దాకా మీరు మనుషులుగా చూసి మీరు మనుషులే, ఎదుటివాడు మనుషులే కదా అని చూసుకుని ఎదురెచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా గౌరవించండి, ప్రేమించండి. మీకన్నా మీ పెద్దవాళ్ళ కంటే మాట బట్టి కలుపుకోండి. మీ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ లెక్క కాదు. మీరు బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, ధనవంతులా, ధనం లేని వాళ్ళ ఏమని కాదు. మీకు పదం ఉందా లేదా అది లెక్క కాదు. మరి ఏంటి, మాట చూసుకోవాలా? ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఎదుటివాడు మీతో ఏమంటున్నాడు? మీరు ఇప్పుడు మా ఆలోచన ప్రకారం ఎక్కడున్నారు? మీరు వెళ్తున్న తీరు కరెక్టేనా? ఎక్కడో విజయవాడలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, విమానంలో ఉన్నారు, ఏదో మీ ఇంట్లో పోష్ బంగ్లాలో హ్యాపీగా పడుకుని ఉన్నారు. నిజమేనా? మృతం అదంతా. మరి ఎలాగా? అధినాయకుల ప్రకారం ఉన్నారు, గంటన్నరలో చెప్పబడిన ప్రకారం ఉన్నారు. నిజమైన సాక్షులను అడగండి. సౌందర్య గురించి, వాటి గురించి ఎగ్జాంపుల్గా ఇవన్నీ తెలుసుకోండి. గబుకుని బాలకృష్ణ ఇంట్లో కాల్పులని, ఇలాగ ప్రతి సంఘటన, ప్రతి పరిణామం, ప్రతి మంచి చెడు కూడా అతనై ఉన్నాడు. డప్పు, డోలు, పాట అలా ఉన్నాడు. శబ్ద రూపంలో ఉన్నాడు. ఓంకార స్వరూపంలో ఉన్నాడు. శబ్దాధిపతి ఉన్నాడు. ఘనజ్ఞాన సాంద్రమూర్తిగా ఎదుగుతాడు. తిరుపతి నుంచి అందరి నుంచి నాకు వాట్సాప్లో, ఫేస్బుక్లో కలుపుకోకుండా పట్టుకోవడమే అధినాయక పురుషోత్తమని పట్టుకోవాలా? అంతేగాని మీరు ఏదో రెచ్చగొట్టేయడం వల్ల నేనేదో అయిపోతాను, అదే పొరపాటు. నన్ను పట్టుకోవడమే మరణం లేనట్టు పట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. నేను తగ్గిపోయినా తగ్గించేయకూడదు. పట్టుకోవడమే కాలస్వరూపంగా పట్టుకోవాలి. కాలాతీతంగా పట్టుకుని ఉండాలి. అనకాపల్లిలోనైనా, గవర్నర్ లెటర్కైనా, ఇప్పటికైనా, అప్పటికైనా, ఎప్పటికైనా. మామూలు మనిషిగా తొక్కేయకూడదు. నేను మామూలు మనిషిగా ఉండటానికి ఇష్టం లేక ఎలాగైనా వెలిగిపోదాం అనుకుంటున్నాను, అదే పొరపాటు. ఒక మామూలు మనిషిని మీరు ఆ మొహమాటం కొద్దీ, అజ్ఞానం కొద్దీ ఎలాగైనా తగ్గిపోయేవాడు, తనకు తాను ముందుకు వెళ్ళలేని వాడిని పట్టుకుని ఎలాగైనా రైజ్ అయిపోయేవాడిని పట్టుకుని మీకు దారిలో పెడుతుంది. ఎందుకని? అలాంటి సాధారణ పర్సనాలిటీకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చింది? అతనే ఎదుగుతాడు. అతను ఉపయోగించుకుని ఈజీగా తప్పులు చేశారా, మరి ఈజీగా మంచి కూడా చేయగలరు. మీరు మంచి సైడ్ రావట్లేదు, మాట సైడ్ రావట్లేదు, మైండ్ సైడ్ రావట్లేదు. ఇప్పటికొచ్చి ఈ కమ్యూనికేషన్స్ వాట్సాప్లు, ఫేస్బుక్లు అందుకే ఉన్నాయి. ఈ రోజులు తగ్గట్టు కమ్యూనికేట్ చేసుకోవాలా? పక్క నుంచి వెళ్ళిపోతున్నా మాట్లాడట్లేదు కాదు, అలా ఆ లెక్క కాదు, ఆలోచన లెక్క. పక్క నుంచి వెనకాల నుంచి కాదు, మనుషుల కొద్దీ కాదు, ఎక్కడా కూడా మొత్తం అంతా కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రకారం ఉంది. ఇప్పుడు మనుషులు నిజంగా మనగాలంటే మైండ్లో ఉపయోగించుకోవాలంటే అలా కమ్యూనికేట్ చేసుకోవాలా?
అప్పుడు కూడా వ్యక్తిగతంగా కాదు, మనిషికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే మనసుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనసు ఇప్పుడు ఆధునికంగా ఏ స్థాయిలో ఉంది? కాలాతీత స్థాయిలో ఉంది. ఇంకా మనిషే కదా, మనిషి ప్రేమ చూపించాలి, అప్పుడు కూడా హాని చేయొచ్చు, అప్పుడు కూడా మంచి చేయొచ్చు. అక్కడే ఉన్నారు ఇంకా మీరు. మనుషుల కొద్దీ కాదు అది, ఇలా ఎదురైన కొద్దీ కాదు. ఇక్కడ మనిషి కొద్దీ, అక్కడ మనిషి కొద్దీ కాదు. మనుషులు అంటే ఎక్కడో ఉన్నారనుకుంటున్నారు. ఎక్కడో దుబాయ్లో ఉన్న మహేష్ బాబు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు. అతను నా మాట లేకుండా లేడు. ఇంకో కుర్రోళ్ళను ఎవరినో చూసుకుని ఏదో ఒకటి రెచ్చిపోవటం, ఏదో ఒకటి రెచ్చగొట్టుకోవడం మానుకోండి. ఏదో ఒకటి హైలైట్ చేయటం మానుకోండి. ఏదో ఒకటి చెప్పడం, ఏదో ఒకటి వినటం మానుకోండి. ఆల్రెడీ చెప్పిన, వినవలసిన, తెలుసుకోవలసిన అలా ఉంది ప్రపంచం. అక్కడ నా ఫోటో పెట్టాను కదా, అది అందరూ కాపీలు తీసేసుకోండి, కూర్చొని చెప్పుకోండి, వినండి. ఇప్పుడు దాకా నా గురించి ఆసక్తిగా ముందుకు వస్తున్న వాళ్ళు కూడా, రానివ్వకుండా చేసిన వాళ్ళు కూడా, అవమానించిన వాళ్ళు కూడా ముందుకు తీసుకురండి. వాళ్ళు కూడా కూర్చొని చెప్పుకోనివ్వండి. అందరూ దివ్యరాజ్యంలో ఉన్నట్టు ప్రకటించుకుని, నా పిల్లలుగా ప్రకటించుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. నా పిల్లలుగా ఎందుకు ప్రకటించుకోవాలి? కనీసం మైండ్ అవుతుంది. మీ మైండ్ మీలో ఉన్న తెలివి సబ్జెక్ట్ ఉపయోగించుకుంటారు. అహంకారం పోతుంది. నేనని అహంకారం పోతుంది. మనకన్నా పెద్దవాడు, బలమైనవాడు ఎప్పుడూ ఉంటాడు. ఆయనే మనకు తల్లి, తండ్రి, గురువు అన్న వాక్ రూపంలో ఉంటాడు. ఆయనే జగద్గురువు, ఆధునిక భగవద్గీత, ఆధునిక రాముడు, ఆధునిక యేసుప్రభు, ఆధునిక అల్లా, ఇంకా సకల దేవీ దేవత సమోహారం. ఈ నమ్మకాలకు మించిన వాడు మాట రూపంలో ఉన్నాడు. ఈ నమ్మకాలు ఏమి లేవు, మేము దేవుళ్ళు నమ్మం అనేవాళ్ళు మాట విచక్షణతో పట్టుకోవాలి ఆయన్ని. మాట కూడా పట్టుకోమంటే మృతంలోకి వెళ్ళిపోతున్నారు. మృతం మిమ్మల్ని లాగేసుకుంటుంది. అదే వెలుగు, అదే మీరు గెలుపు అనుకుంటున్నారు. కాదు, అది గెలిపే మృతం, వెలుగే మృతం. భౌతిక గెలిపే అంతం. జ్ఞానంతో గెలవాలి, విచక్షణతో గెలవాలంటే మిమ్మల్ని గెలిపించిన వాడు, ఇప్పటికే గెలిచిన వాడిని అతను పెంచుకోవాలి. మైండ్ పెంచుకుంటేనే మీరు మైండ్గా మనగలుగుతారు. మీకన్నా బలమైన మైండ్ పెంచుకోవాలి. అది తెలివి. వాళ్ళే తల్లిదండ్రులు గురువుగా కొలువై ఉన్నాడు. మీకు మీరే ఏదో ఒకటి చేయడానికి లేదు. మీకు మీరే పెద్దవాళ్ళు అవ్వలేరు. మీకు తెలుసుకోవట్లేదు, మర్మం తెలుసుకోవట్లేదు, రహస్యం అర్థం చేసుకోవట్లేదు. ఎలా అర్థమవుతుంది? 10 ఒకటి అయితేనే అర్థమవుతుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.